అమెరికాలోని డల్లాస్లో సిద్ధయోగి సద్గురు డాక్టర్ స్వామి అంతర్ముఖానంద అద్భుత ప్రసంగం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిద్ధయోగం యొక్క ప్రయోజనాలు, అంతర్ముఖ ఉద్యమం గురించి స్వామీజీ వివరించారు. సిద్ధయోగ జ్ఞాన ఆశ్రమంలో సాధకులకు బ్రహ్మ విద్యను అందిస్తూ గత 30 సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి స్వామీజీ ప్రాణాయామం బోధిస్తున్నారు. స్వామి అంతర్ముఖానంద ద్వారా విద్యను నేర్చుకొని సాధన చేస్తున్నట్లు పలువురు వివరించారు. నా సిద్ధ విద్యార్థి లోకానికి నేను తెలియజేయండి ఏమనగా, నేను గురుస్వరూపులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. నేను డాక్టర్ సిద్ధయోగి డాక్టర్ అంతర్ముఖానంద. ఒరిజినల్లీ ఐఎమ్ డాక్టర్ వెంకటేశ్వరరావు. నేను ఎలోపతిక్ డాక్టర్ని. ఇండియాలో 30 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశాను. మా గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానందపురం వారి వద్ద 14 సంవత్సరాలు సేవ చేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అంతర్ముఖ ప్రాణాయామాన్ని నేను నేర్చుకున్నాను. వారి వద్ద సేవ చేసి 14 సంవత్సరాలు. వారు 91 సంవత్సరం జీవించారు. వారి తదనంతరం నేను ఇప్పుడు గత 31 సంవత్సరాల నుంచి కూడా వేలాది మందికి ఈ యోగ విద్యను చెప్తున్నాను. ఈ అంతర్ముఖ ప్రాణాయామం అనే విద్యని వేలాది మంది చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వీ కెన్ ట్రీట్ ఆల్ డిసీజెస్. ఏదైనా సరే, ఏ జబ్బునైనా సరే ఈ యోగాగ్ని ద్వారా, ప్రాణాయామం ద్వారా మనం నయం చేయవచ్చు అనేది అది నేను అనుభవపూర్వకంగా అందరికీ నయం చేసి చెప్తున్నాను. రెండోది శాస్త్రం కూడా అలాగే చెప్తుంది. శాస్త్రం నతస్య రోగో నజరా నా మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరమని శ్వేతాశతరోపనిషత్తులో చెప్పినట్లు ఈ యోగాగ్ని ద్వారా మనం అన్ని జబ్బులను నయం చేయవచ్చు. రెండోది ఏమిటంటే, నాట్ ఓన్లీ ఫిజికల్ డిసీజెస్, మెంటల్ డిసీజెస్ కూడా. అంటే మనకి ఎక్కువగా చాలామంది ఈ మెంటల్గా అనేక రకాల ఆల్జీమర్స్, పార్కిన్సోనిజం, తర్వాత డెమెన్షియా, వీటన్నిటితో ముఖ్యంగా అమెరికాలోని వీటి చోట్ల ఈ జబ్బులతో వాటిని కూడా మేము నయం చేయగలము. ఎందుకంటే అన్ని జబ్బులకి కారణం ఏంటంటే మనలో ఉన్న ప్రాణశక్తి ఖర్చు అయిపోవడం వల్లే. ప్రాణశక్తి మన శ్వాస ద్వారా ఖర్చు అయిపోతుంది. ప్రాణశక్తి అనేది ఏంటంటే 30 సెంటీమీటర్ల వరకు మనం నిశ్వాసను విడిచిపెడుతున్నాము, ఉచ్ఛ్వాసంలో 20 సెంటీమీటర్ల నుంచే తీసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి శ్వాసలో 10 సెంటీమీటర్ల శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశం అన్నీ ఖర్చు అయిపోతున్నాయి. అలా చనిపోయి అలా పోయి చివరికి మనం చనిపోవడం జరుగుతుంది. ఈలోగా అనేక శారీరక మానసిక రోగాలను వచ్చి పడిపోతున్నాయి. వీటన్నిటినీ మనం నయం చేయాలంటే ఏంటంటే, మనం శ్వాస ద్వారా కోల్పోతున్న శక్తిని మళ్ళీ వెనక్కి లాగాలి. ఆ వెనక్కి లాగాలనుకుంటే, మనం పైకి తీసుకువెళ్ళాలనుకుంటే మన శరీరంలో ఉన్న అంతా కూడా కఫం నిండి ఉన్నది. ఈ కఫం అనే వెన్నలాంటి కఫాన్ని తొలగించనిదే మనకి శారీరకంగాని మానసికంగాని రోగాలు నయం చేయలేము. అదేమిటంటే, ఆ కఫం వెన్న వంటి కఫాన్ని కరిగించాలంటే వేడెక్కించాలంటే చేతులు రాపిడి చేస్తే ఎలా అయితే వేడెక్కుతుందో అదేవిధంగా మన శ్వాసను పట్టుకుని క్రిందకి మీదకి లోపలే అంతరంగా ప్రాణాయామం అంటే మన ప్రాణాన్ని శ్వాసలో ఉన్నదాన్ని పట్టుకుని పైకి కిందకి మదనం చేస్తే అది వేడెక్కి యోగాగ్ని రగులు కొల్పి దాని ద్వారా మనలో ఉండే కఫాన్ని క్లియర్ చేస్తే, కరిగితే మన శరీరంలోని అన్ని నాళ్ళు శుద్ధి అవుతాయి. అన్ని నాళ్ళు శుద్ధి అయ్యాయంటే నాడీ శుద్ధి అంటారు దాన్ని. ఆ నాడీ శుద్ధి ద్వారా మనం అన్ని రోగాల్ని మనం నయం చేయొచ్చు. ఇది కేవలం ఈ ప్రాణాయామం అనేది కేవలం శారీరక ఆరోగ్యం కోసమనే కాదు, ఆధ్యాత్మ జ్ఞానానికి కూడా ఇది ఉపయోగపడేది కాదు. దీనివల్లే అసలు మోక్షము, జ్ఞానము కలుగుతుంది అని భగవద్గీతలో కూడా ఉంది. మిగతా ఉపనిషత్తులన్నీ ఉన్నాయి. భగవద్గీతలో ఏం చెప్పారంటే, యతంతో యోగినశ్చైనం పశ్యంచాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానం నైనం పశ్యంచేతసహ అని పురుషోత్తం ప్రాప్తి యోగంలో చెప్పారు 15వ అధ్యాయంలోన. యోగ ప్రయత్నం ద్వారానే నీలో నుండి ఆత్మను నువ్వు దర్శనం చేసుకోగలవు. ఇతర ప్రయత్నములు ఏం చేసినా ఆత్మదర్శనం చేసుకోలేవు అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు. అందువలన ఏంటంటే, ఈ యోగం అనేది ఇది కొత్తగా ఎవరు కనిపెట్టింది కాదు. బట్ ఒకటేంటంటే, ఇది కోట్లాది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఉంది. దీని కాకభూషణ మహర్షి అనే మహాయోగి కోట్లాది సంవత్సరాల క్రితం
ఆ తరువాత వశిష్ఠుల వారితో వారు సంవాదంలో చెప్పబడింది. తర్వాత పతంజలి మహర్షి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, తరువాత మన గురువుగా స్వామి రామానంద పరమస్వారు, పరమ గురువుగా శివానంద పరమస్వారు, వీరందరూ ఇదే విద్యని పోతులూరి వీరబ్రహ్మం, యోగి వేమన, షిర్ది సాయిబాబా, వీరందరూ అలాగే జీసస్ క్రైస్ట్, మహమ్మద్ నబీ అందరూ కూడా మత ప్రవక్తలు కూడా ఈ యోగాన్ని ఆచరించారు. అది ఆచరించి ఈ లోకానికి కళ్యాణం చేశారు. అయితే ఇప్పుడు నేనేంటంటే డాక్టర్గా ఉండి మా గురువుగారి ఆదేశం అనుసరించి నీవు డాక్టర్ ఉన్నా కాబట్టి ఈ విద్యని నీకు అనుభవం ఉంది, శాస్త్ర ప్రమాణం నీకు ఇచ్చాను. సో మెడికల్గాను శాస్త్ర ప్రమాణాన్ని ఈ రెండింటినీ కూడా నీవు అనుసంధానం చేసి కోరిలేట్ చేసి లోకానికి చెప్పు అని వారు ఆదేశించారు. కాబట్టి నేను అమెరికా వచ్చి క్రితంసారి 2022లో ఒకసారి వచ్చాను. ఇప్పుడు ఇది రెండోసారి, ఈ డాలస్కి రావడం కూడా ఇది రెండోసారి. ఈ విధంగా ఈ విద్యను ఏంటంటే స్పాంటేనియస్, ఇది ఎటువంటిదంటే భగవద్గీతలో చెప్పినట్టు ఏంటంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదమోత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవి అని చెప్పారు 9వ అధ్యాయంలోన. ఈ చేసిన వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉపదేశం పొందిన మొదటి శ్వాస నుంచే ఇది ఈ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంతవరకు శ్వాస అందరికీ ఎలా వెళ్ళిపోతుంది, ఇప్పుడు మనం మీదకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆన్వర్డ్స్, ఫస్ట్ బ్రెత్ ఆన్వర్డ్స్. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనలోన ఎనర్జీ పెరుగుతుంది, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఉంటుంది, తర్వాత జ్ఞానం కలుగుతుంది, తర్వాత మీ ముఖంలో ఉండే వర్చస్సు కూడా పెరుగుతుంది. అంటే ఇందులో మనలోన ఈ ప్రాణాయామం ద్వారా ఏంటంటే శక్తి, జ్ఞానము, ఆనందం, ప్రకాశం అన్నీ పెరుగుతాయి. ఇది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎవరు కొత్తగా కనిపెట్టింది కూడా కాదు, సనాతనమైన విద్య అది. అటువంటి అడుగంటిన సనాతన విద్యని మళ్ళీ ఈ లోకానికి తెలియజేయడం కోసమే నేను ఇక్కడికి ఈ ప్రపంచంలో తెలియజేయడం కోసమే ఎక్కడ వీలైతే అక్కడ నేను చెప్తూనే ఉన్నాను. వేలాది మంది దీని తాలూకా బెనిఫిట్ పొందుతున్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాణాయామం చెప్పి బయట గాలితో చేసి ఒక రకమైన శ్వాసాయం చేస్తున్నారు, అది కాదు. ఇది ప్రాణాయామం, అంతర్ముఖ ప్రాణాయామం. ఇది అందరూ చేయాలి. ఇది వెరీ ఈజీ టు ప్రాక్టీస్. వెంటనే తెలుస్తుంది. మేము చేసిన వెంటనే చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మరొకసారి కూడా రివ్యూ చేస్తాం. రివ్యూ చేసామంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎటువంటి జబ్బులైనా సరే నయమవుతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈవెన్ బ్లడ్ ప్రెషర్, షుగర్, తర్వాత ఆస్తమా, జాయింట్ పెయిన్స్ అండ్ బ్రెయిన్లో అన్నీ కారణం ఏమిటంటే అన్ని జబ్బులకి కావాల్సింది ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని పెంచే సాధన ఏంటంటే ఈ అంతర్ముఖ ప్రాణాయామం, ఆ సిద్ధయోగం అంటారు. దీన్ని సిద్ధయోగం అంటారు. దీన్నే సౌత్ ఇండియాలో మా పరమ గురువు గారు శివానంద పరమేశ్వర వాసి యోగం అని పేరు పెట్టారు. చాలామందికి పేరు విన్నారు కానీ ఎగ్జాక్ట్లీ ఎలా చెయ్యాలి అనేది మాత్రం చాలామందికి తెలియట్లేదు. నేను సైంటిఫిక్గా దెన్ అండ్ దేర్ అన్నీ ఇప్పుడే మన కలెక్టర్ గారు వచ్చారు. మీ పేరెంట్ సార్? డాక్టర్ ఎస్ఎం రాజు గారు వచ్చారు. సో వారికి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేయడంతోనే ఈ వాజ్ థరోలీ కన్విన్స్డ్. అంటే ఆ విధంగా కన్విన్స్ అయ్యి, సో సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరూ నమ్ముతారు, తర్వాత వెంటనే సాధనలో పెడతారు. అలాగ చేశామంటే ఈ మూఢనమ్మకాలు లేకపోతే ఈ సూపర్ స్టిషన్స్ అంటారు, ఇవన్నీ తొలగిపోయి అసలైన సైన్స్ ఏమిటి, మనం భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు, ఎలా తెలుసుకోవాలి అనే దానికి మేము ఈ విధంగా ఈ సాధన అంతా కూడా అందరికీ ప్రచారం చేస్తున్నాం. మన ఆశ్రమం ఇండియాలోన, ఆంధ్రప్రదేశ్లోన, విజయనగరం జిల్లాలో కామన్నవలస అని ఒక చిన్న గ్రామంలో మన గురుదేవులు బ్రహ్మర్షి స్వామి రామానంద పరమస్వారు సమాధి ఉంది. అక్కడ ఆ ఆశ్రమం ఏంటంటే శ్రీ స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం అని అది పేరు. అక్కడికి వచ్చి వేలాది మంది వచ్చి ఉపదేశం తీసుకుంటున్నారు. నేను ఇండియాలోన వేలాది మందికి గత 31 సంవత్సరాల నుంచి ఉపదేశం ఇస్తూనే ఉన్నాను. ఇక్కడ అమెరికాకి 2022లో 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. 12 రాష్ట్రాలు తిరిగాను. 12 రాష్ట్రాలు వేలాది మందికి కూడా ఇక్కడ కూడా ఈ విద్యను ఉపదేశం చేశాను. వీళ్ళు ఈ అనుభవం ద్వారా ఏంటంటే మళ్ళీ నన్ను ఆహ్వానించి ఈ రెండోసారి ఇప్పుడు రప్పించారు. నేను ఈ ట్రిప్పులో ఏంటంటే గత
మార్చి 12వ తారీఖున వచ్చాను. ఇప్పటి వరకు 5 రాష్ట్రాలు తిరిగాను. మరొక 7 రాష్ట్రాలు తిరగాల్సి ఉంది. ఇప్పుడు డాలస్లోన మీ ఎదుట ఈ విధంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తున్నాను. ఇంతకుముందు షికాగో, లాఫియట్, తర్వాత ట్యాంపా, డెన్వర్ తిరిగి ఇక్కడికి వచ్చాను. దీని తర్వాత ఇంకా వెళ్ళవలసి ఉన్నాయి. ఇంకా ఇది మరి హూస్టన్, ఆస్టిన్, తర్వాత సాక్రమెంటో, లాస్ వెగాస్, న్యూయార్క్, అట్లాంటా, సౌత్ కెరోలినా, నార్త్ కెరోలినా, ఇండియానాపోలిస్ అండ్ షికాగో. అది మా ఇంక నెక్స్ట్ ట్రిప్. ఇవన్నీ కవర్ చేయవలసి ఉన్నాయి. నేను జూలై 28 వరకు ఈ అమెరికాలో ఉంటాను. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శ్రీ 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 అంతర్ముఖానంద స్వామీజీ దగ్గర నేను 1993లో ఉపదేశం తీసుకున్నాను. గత 30 సంవత్సరాలుగా నేను అభ్యాసం చేస్తున్నాను, యోగాభ్యాసం. ఈ యోగ విద్య అనేది భగవద్గీతలో ఉన్నది. ఇదేమీ ఇప్పటిది కాదు, సనాతనంగా వస్తున్నది. అలాగే గురు పరంపర ద్వారా వస్తున్నది. ఇది నేను స్వానుభవంగా చాలా అనుభూతి నాకు కలిగింది. అలాగే నాకు తెలిసి ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు. మా తాతల దగ్గర నుంచి ఇదే గురు పరంపరలో మా తాతల దగ్గర నుంచి ఈ యోగాభ్యాసాన్ని చేస్తున్నారు. మా నాన్నగారు, మా పెదనాన్నగారు అందరూ, మా ఇంట్లో అందరూ ఇది చేయటం నేను చూశాను. స్వామి అంతర్ముఖానంద గారు వృత్తిరీత్యా వారు డాక్టర్ అవ్వటం వలన అది మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆయన లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మెడికల్ పరంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే శృతుల ద్వారా దీన్ని కోట్ చేస్తూ, శృతి, అనుభూతి, యుక్తి అన్నట్టుగా లాజికల్గాను అనుభవంగాను ఆయన అనుభవంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇది మనకు చాలా ఈజీ. ఎంతోమంది సాధకులు దీన్ని ఇమీడియట్గా కన్విన్స్ అవుతారు. అట్లాగే ఇమీడియట్గా వాటి అడ్వాంటేజ్ కూడా వాళ్ళు అనుభవిస్తారు ఇమీడియట్గా. నేను రామ్ ఫ్రమ్ డల్లాస్, టెక్సస్. గురువారి దగ్గర దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నేను ఇనిషియేట్ తీసేసుకొని ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నాను, అంతర్ముఖ ప్రాణాయామం. ఇది చాలా గ్రేట్ సైన్స్. సో ఐ నోన్ యాజ్ ఎ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్. సో ఆయుర్వేద మెడిసిన్తో పాటు ఈ ప్రాణాయామం చేయడం వల్ల గురుగారి విద్య, సో నేను టోటల్గా దాన్ని ఓవర్కమ్ చేశాను. ఐఎమ్ రియలీ డూయింగ్ గుడ్. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు కూడా దీని ఫలితాన్ని త్వరలో పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.